ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, సిమ్లో పెట్టుకున్నా. నెక్స్ట్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, ఇది హాఫ్ ఆనియన్ వేసుకున్నాం మేము. నెక్స్ట్ టమోటా వేసుకోవాలి, ఇది ఫుల్ టమోటా ఒకటి. కలుపుకోండి. మాడిపోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ బీన్స్ వేసుకోవాలి, కలుపుకోండి. సాల్ట్ వేసుకోవాలి లైట్గా, హాఫ్ స్పూన్ వేసుకోండి. ఉడబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా. కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని మగ్గనివ్వాలి. దాన్ని సిమ్లో పెట్టి చేసుకోవాలి. మీరు మాడిపోతుంది లేకపోతే. దాని తర్వాత పచ్చివాసన లేకుండా, పచ్చివాసన పోతుంది కాబట్టి అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకోండి. కలబెట్టుకోండి. హైలో పెట్టుకోండి. ఇప్పుడు లైట్గా నీళ్ళు వేస్తాను నేను. క్యాప్సికము అంతా మెత్తబడాలి. ఇలా ఫ్రై చేసుకుంటా అంటే విడిపోతుంది ఇట్లా. అసలు పావు బాజీకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తారు, కానీ మేము మామూలు చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాం. మీ ఇష్టం ఎంత వేసుకోవచ్చు. స్పైసీగా ఉంటే స్పైసీ, లో స్పైసీగా ఉంటే లో స్పైసీ. ఇలా వచ్చి ఇప్పుడు పావు బాజీ మసాలా వేసుకోవాలి. వేసుకున్నాం పావు బాజీ మసాలా. మాకైతే క్యాప్సికమ్ బాగా ఉడికిపోయిందండి మెత్తగా. టేస్ట్ చేసి చూసాము. ఇప్పుడు పొటాటో వేసుకున్నాం. మేము ముందుగా స్మాష్ పెట్టుకున్నాం కదా, ఆ పొటాటో వేసుకున్నాం. పొటాటో వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. వెల్ మిక్స్. టేస్ట్ చూద్దాం. ఇప్పుడు మా ఇంట్లో కడంట పోయింది. నాకైతే స్మాష్ చేసుకోవాలి. ఇది యాడ్ స్మాష్ చేసుకోవాలి. అప్పుడే మనకు గ్రేవీ తిక్కుగా వస్తుంది. పావు బాజీలోకి తినేదానికి టేస్ట్ బాగుంటుంది. ఇలా తింటే టేస్ట్ ఉండదండి. స్మాష్ చేసుకోండి మీరు. ఇప్పుడు కస్తూరి మేతి వేయాలి.